ఏడేళ్ల ఆ చిన్నారి ఏం పాపం చేసింది? నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా. ఇలాంటి సైకోనా కొడుకులు మార్తలేదు. ఇలాంటి కుక్కలాంటి వంకర బుద్ధిని మార్చుకోండి. వీనికి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? అసలు చిన్న పిల్లల్ని చూడగానే ఇలాంటి కోరికలు ఎట్లొస్తున్నాయిరా నీకు హౌలగా? అంకుల్ అని ఆ చిన్నారి ప్రేమగా పిలిస్తే గొంతు చంపేయాలి అని ఈ రాక్షసుడికి ఎందుకు అనిపించింది? అక్కడున్న వాళ్ళందరూ కూడా రోడ్లు మొత్తం బ్లాక్ చేసిరు, వాడిని మాకు అప్పగించండి మేము చూసుకుంటామని చెప్పేసి. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒక వీడియో గురించి మాత్రమే కాదు, మనిషి రూపంలో మన చుట్టూనే తిరుగుతున్న మృగాల గురించి. పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండని చిన్నారి అంకుల్ అని పిలిస్తే ఆ పదానికి నమ్మక ద్రోహం చేసిన ఒక రాక్షసుడు గురించి మనం మాట్లాడుకుందాం. వీడొక సైకోగాడు. ఎంత సైకోగాడంటే వీడు మద్యం మత్తులో ఏం చేస్తున్నాడు ఏంది అనేది వీనికి కూడా తెలియదు. అలాంటి సైకోగాడు. వీడికి మద్యం మత్తులో ఉన్నప్పుడు పక్కన కనిపించే వాళ్ళందరూ కూడా మరి వీనికి అదే కోరంలో కనబడతారా? ఆ మత్తులా లేకపోతే వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థమైతలేదా? నాకు అర్థం కాలే. కానీ ఇలాంటి వాటికి చాలా మంది బానిసలు అయిపోయి చిన్న చిన్న పిల్లలను పాడు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలపైన ప్రతాపాలు చూపించుకుంటూ చిన్న చిన్న పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఈ ఘటన సోమవారం రోజు జరిగింది. చిన్నమ్మాయి ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు పక్కనే ఉండే వీడు కులవర్ధన్ అనే పర్సన్ ఆ అమ్మాయిని పిలిచి మాయమాటలు చెప్పి మెల్లగా ఆ అమ్మాయిని తీసుకొని పక్కకు పోయిండు. అది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీసుల ఎంక్వైరీలో వాడు తీసుకుని వెళ్ళడం వాళ్ళు క్లియర్గా చూసిరు. చూసిన తర్వాత ఏంటా అని చెప్పేసి అంతా పరిశీలించి ఆ అమ్మాయి కోసం వెతికితే చివరకు తెలిసింది ఆ అమ్మాయి ఒక విగత జీవిగా డ్రమ్ములో ఉంది అని. ఎంత బాధాకరం చెప్పండి. ఒక చిన్న అమ్మాయిని డ్రమ్ములో పెట్టేసి చెయ్యని తప్పుకి కనీసం ప్రపంచాన్ని కూడా సరిగ్గా చూడని ఆ చిన్నారిని అలా చూసినప్పుడు కన్న తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారు? ఆ కన్న పేగు ఎంత టలడిల్లిపోయి ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు పైకి వచ్చి ఇది మాకెందుకులే అని అనుకోకుండా అక్కడున్న వాళ్ళంతా ఏకమయ్యి వాడికి డెఫినెట్గా శిక్ష పడాలి, ఈ రోజు ఈ అమ్మాయికి జరిగింది రేపు మాకు జరగదా అని వాళ్ళందరూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరికి ప్రకృతే వాడిని నాశనం చేసింది. ప్రకృతే వాడికి అంతం పలికింది, నాంది పలికిందని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడితే వచ్చారు నరకాసురుడి వధ జరిగింది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు టపాసులు వేల్చుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 7 ఏళ్ల ఆ చిన్నారి ఏం పాపం చేసింది? ఈ రాక్షసుడు ఆ అమ్మాయిని చిత్రవధ చేసి గొంతు అసలు చిన్న పాప ఏం తెలీదు. పోనీ వాళ్ళకేమైనా గొడవలు ఉన్నాయా ఇంతకుముందు అంటే అది కూడా లేదు. కేవలం వీడి సైకోతనంతో వీడి పైచాచిక ఆనందంతో ఆ అమ్మాయి పట్ల అంత క్రూరంగా బిహేవ్ చేసిండు. ఇలాంటి ఎదవలు భూమి మీద బతకకూడదు. ఇలాంటి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పేసి చాలా మంది అక్కడ మాట్లాడితే చివరికి ప్రకృతి వీళ్ళందరి మాటల్ని విన్నదేమో అందుకోసమని అందుకే వాడికి శుభం కార్డేసి పడేసింది. పసిపాప ప్రాణం తీసిన ఆ మృగానికి శిక్ష ఎవరో కాదు కాలమే వేసింది. ఆ మృగానికి ఇదే సరైన శిక్ష. పాపం తీసుకెళ్లి డ్రమ్ములో వేస్తే వీడు చెరువులో శవమై కనిపించాడు. మత్తు పదార్థాలు మనిషిని మృగంలాగా మారుస్తాయి. గంజాయి కిరాతకానికి మరో బలి. మదనాపేట్ ఘటనలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మనందరి కళ్ళు కూడా తెరిపించిందనే చెప్పుకోవాలి. పక్కింటి వాడే కదా అని నమ్మకండి. స్ట్రేంజర్ డేంజర్ అని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఎవరితో అయినా మన వాళ్ళే కదా అని చెప్పేసి కలిసిపోతుంటాం. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లుంటుంది? ప్రేమగా పిలిచి 2 మాటలు మాట్లాడితే దగ్గరికి వచ్చేస్తారు. అది నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంది, ఎంత కపటమైన బుద్ధి వాడి లోపల ఉంది, ఎంత క్రూర మృగంలాగా వాడు ప్రవర్తిస్తున్నారు అనేది చిన్న పిల్లలు తెలుసుకోలేరు. వాళ్ళకంత లోక జ్ఞానం లేదు. సో ఎవరి మనసులో ఏముందో మనము ముందే గ్రహించగలగాలి కొన్నిసార్లు. అలా గ్రహించలేనప్పుడు మన పిల్లల్ని ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పంపించకండి. పిల్లలు వేరే వాళ్ళ దగ్గరికి చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా, రామ్మ అని చెప్పేసి అనగానే మీ పిల్లలు వెళ్లకుండా వాళ్ళకి చిన్నప్పటి నుంచో ట్రైన్ చేయండి. ఈ రోజు ఈ తల్లికి మిగిలిన కడుపు కోత రేపటి రోజు ఇంకే తల్లికి మిగలకూడదు. ఈ రోజు ఈ తల్లి ఎంతగానమైతే రోధిస్తుందో అలాంటి బాధ ఇంకో తల్లికి రావద్దు అంటే డెఫినెట్గా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలకి ఇవి నేర్పించండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకునే ఉంటాం. కానీ ఇప్పుడు నేర్పించాల్సింది స్ట్రేంజర్స్ గురించి. ఎవరి దగ్గరికి పిల్లలు వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవాలా, లేకపోతే ఎవరైనా వచ్చి మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు పిల్లలు ఇంట్లో చెప్పాలా, లేకపోతే దాన్ని అరవాలా, ఇలాంటివి పిల్లలకు నేర్పించండి. మొన్న మేడారం జాతరలో ఒక తల్లి చేస్తా ఒక పని, పిల్లలు అక్కడ తప్పిపోతారేమో అని చెప్పేసి వాళ్ళ హ్యాండ్ పైన
మెహందీతోని మొబైల్ నెంబర్స్ని రాసింది. అదే పెన్తో రాస్తే పోతాయని. ఇలా కాస్త ఇప్పుడున్న ఈ యొక్క కాలంలో, ఈ కలికాలంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరి వల్ల ఎలాంటి ఆపద వస్తుందో మనకు తెలియదు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా తల్లిదండ్రుల మీదనే ఉంది. మార్నింగ్ లేవగానే ఆ చిన్నారి అల్లర్లు విని, ఆ చిన్నారి మాటలు విన్న ఆ తల్లిదండ్రులు ఈరోజు ఆ చిన్నారి లేకపోతే రేపటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతారు, వాళ్ళు మిగతా జీవితాన్ని మొత్తం. ఓ చిన్న అమ్మాయి అల్లారు ముద్దగా పెంచుకున్న తన కూతురు లేకపోతే ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు? అమ్మా అని ప్రేమగా ఆ బిడ్డ పిలిచే పిలుపులు రేపటి నుంచి ఆ తల్లికి కరువైపోయినాయి. మొన్నటి వరకు ప్రేమగా ఆడుకున్న ఆ తల్లి ఈరోజు ఆ తల్లితో మాట్లాడడానికి కానీ, పేరు పెట్టి పిలవడానికి కానీ ఆ తల్లి కళ్ళ ముందు ఆ చిన్నారి లేదు. ఎంత బాధాకరం. ఇలాంటి ఘటన అక్కడ ఒక చోటనే కాదు, ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువైతున్నాయి. ఇలాంటి క్రూర మృగాలు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సైకోన కొడుకులు మారతలేదు. ఇలాంటి కుక్కలాంటి వంకర బుద్ధిని మార్చుకోండి. కుక్కలకైనా కనీసం విశ్వాసం ఉంటుందేమో కానీ ఇగో మద్యానికి, ఇలా గాంజాయికి అలవాటైన వాని మనసు అస్సలు మారదు. వీళ్ళ మనసు చెదలు పట్టిపోయిన దానికంటే ఘోరం. అంత చెడును మొత్తం లోపల నింపుకొని ఆ మైకంలో ఏం చేస్తున్నారో తెలియదు. వీనికి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అసలు? చిన్న పిల్లల్ని చూడగానే ఇలాంటి కోరికలు ఎట్లొస్తున్నాయిరా నీకు హౌలగా? ఏం మనిషివో ఏమో నీకన్నా అర్థం కావాలి. అరే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మద్యం మత్తులో ఇలాంటివి చాలా మంది చేసిరు. మళ్ళీ నేను అదే మద్యం దాగి నేను ఎవరికైనా నా వల్ల హాని చేస్తానేమో అని మినిమం సెన్స్ లేదా? గాడిదెత్తు పెరిగినావు నువ్వేమన్నా చిన్న ముల్లివా? పోనీ చిన్న పాప కంటే ఏమీ తెలియదు. అంత గాడిదెత్తు పెరిగిన నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు. ఏం మనిషివి నువ్వు? ఈ రోజు పోయినో నీ ప్రాణం నువ్వే తీసుకున్నావు. దీనివల్ల ఏం ఉపయోగం? అనవసరంగా ఆ ఇంట్లో ఆ తల్లికి కడుపు కోత మిగిల్చినవు. అలాంటప్పుడు నువ్వు ఆ పాప దగ్గరికి వెళ్లకుండా ఉండి రోజు నీ ప్రాణాలైనా మిగిలేవి కదా. సిగ్గు శరం లేని బతుకులు బతుకొద్దు. అందుకోసమని ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళి నువ్వు ఉన్న ఆ మత్తులో ఏం చేస్తున్నావో నీకు తెలియలేదు. కానీ అది దిగిపోగానే నువ్వు చేసిన తప్పు నువ్వు రియలైజ్ అయ్యి పోయి ప్రాణాలు తీసుకున్నావు. అదే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి పోకుండా, ఆ పాపని ఏమనకుండా, ఆ అమ్మాయి నిన్ను ఎంత కల్మషం లేకుండా ఒక పిలుపు పిలిచేదో అలానే నువ్వు ఆ అమ్మాయితో ఉండుంటే ఈరోజు ఇలాంటి గతి పట్టేది కాదు. ఆ తల్లికి కడుపు శోకం మిగిలేది కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్లు మొత్తం బ్లాక్ చేసిరు, వాడిని మాకు అప్పగించండి మేము చూసుకుంటామని చెప్పేసి. కానీ ఎవరి చేతులకి మట్టి అంటక ముందే వాడంతకు వాడే పోయి ప్రాణాలు తీసుకున్నాడు. పీడ విరగడైంది అనిపించింది. ఏం తెలియని చిన్నారి ఆడుకుందామని బయటికి వస్తే అన్యాయంగా తీసేసిండు. చిన్న చిన్న మాటలు మాట్లాడే ఆ నోటిని మాట్లాడకుండా నులిమి చంపేసిండు. ఇలాంటి కామాందుని ఏమనాలి? ఇలాంటి సైకోగాన్ని ఏమనాలి? వీడు చేసిన తప్పని వీనికి అప్పుడు అనిపించలేదు. మద్యం మొత్తం దిగిన తర్వాత అనిపించింది. సిగ్గు లేదురా ఎదవా, నీకు ముందే తెలవదా? ఒక చిన్న పిల్ల పైన ఏంటి నా ప్రతాపం? చిన్న పిల్లని చూస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అని చిన్నప్పటి నుంచి చక్కగా పెరిగి నువ్వు ఉంటే నీకు ఇలాంటి థాట్సే రాకపోవు. ఈ మధ్య కాలంలో యువత చాలా చెడిపోతున్నారు ఈ మద్యం మత్తులో పడి. అందరూ కాదు, కొంతమంది. ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఇంతకుముందు ఇట్లనే ఒక ఘటన జరిగింది. వాడు కూడా సేమ్ ఇలానే అయ్యిండు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనని మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇతను కూడా సేమ్ అలానే అయ్యిండు. ఇలాంటివి చేయడం ఎందుకు? ఇలాంటి థాట్స్ని మైండ్లోకి రప్పించుకోవడం ఎందుకు? ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎందుకు? మంచిగా బతికి నలుగురితో నారాయణ అన్నట్టు బ్రతకక జస్ట్ 5 నిమిషాల సుఖం కోసం పిల్లల్ని పొట్టన పెట్టుకుంటే ఏమొస్తుంది? తల్లి ఒడిలో ఉండాల్సిన పాప ఆ రాక్షసుడి వల్ల అలా డ్రమ్ములో విగత జీవిగా పడి ఉంది. ఆ తల్లి గుండె ఎంత కొట్టుమిట్టాడొచ్చు, ఆ తల్లి ఎంత ఆవేదన పడవచ్చు. ఆ తల్లిని ఓదార్చే మాటలు అసలు ఉన్నాయా? అసలు ఓదార్చగలమా? మన వల్ల అవుతుందా? అమ్మాయికి న్యాయం జరగడం కోసం అది ఇంకొకరికి జరగొద్దు అని ఈరోజు మనందరం పోరాడతాం. కానీ ఆ తల్లి కడుపు శోకాన్ని కానీ ఆ బిడ్డను కానీ మనం తిరిగి తెచ్చి మాత్రం ఇవ్వలేము. ఫైనల్గా అయితే ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరింది. వీడు ప్రాణాలు ఇడిచి మంచి పని చేసిండు అని నాకు అనిపించింది. ఒక్క పూట బిడ్డ కళ్ళ ముందు కనబడకపోతేనే తల్లిదండ్రులు తలడిల్లిపోతారు. అలాంటిది ఇక పైన ఆ అమ్మాయి పేరు కానీ, ఆ అమ్మాయి పట్టిళ్ళ చప్పుడు కానీ, ఆ అమ్మాయి మాట కానీ ఆ ఇంట్లో వినిపించదు అని తెలిసినప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతుంటారు చెప్పండి. చూస్తున్న చాలా మందికి చెప్తున్నా, మీ ఇంట్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్వరిని నమ్మేటట్లేదు. మనోళ్ళే అనుకుంటే మనోళ్ళే ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తి కోసం, అంతస్తుల కోసం కక్షలు పెంచుకుంటున్నారు. ఇలాంటి రోజులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇవి తగ్గట్లేదు.
దయచేసి మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎక్కడికి పంపించాలన్నా ఏం చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు తప్ప మీ పిల్లల్ని మీరు లేనప్పుడు ఎవ్వరూ తీసుకెళ్ళడానికి అనుమతులను ఇవ్వకండి. మీ పిల్లల రక్షణ మీ చేతుల్లోనే ఉంది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది పిల్లలకు ముందు నుంచే టీచ్ చేయండి. ఏ తల్లికి కూడా ఇలాంటి కడుపు కోత మిగలొద్దు అని నేను కోరుకుంటున్నా. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ తల్లికి ఆ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా.